వీడియోని ఎలా చూసినా ఎన్ని రకాలుగా చూసినా అతన్ని అమ్మ చంపినట్టే ఉంది రాజు. దాన్ని ఇంకా ఎంతసేపు అని చూస్తావు? రేపు అమ్మగారిని కోర్టుకు తీసుకెళ్తారు. ఈలోపు అసలు హంతకులు ఎవరో కనుక్కోవాలి. హంతకుడు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు రాజు. ఈ హత్య అమ్మ చేయలేదని నిరూపించగలిగితే చాలు. ఇది మార్ఫింగ్ వీడియో అని అర్థమవుతుంది అమ్మాయి గారు. ఈ వీడియో బాగా చూడండి అమ్మాయి గారు. అమ్మగారు షూట్ చేస్తే గన్లో నుండి బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు స్మోక్ రావాలి, ట్రిగ్గర్ నొక్కినప్పుడు హ్యాండ్ మూమెంట్ రావాలి. అది కూడా రాలేదు. ఎవరో కావాలనే అమ్మగారిని ఇరికించడానికే ప్లాన్ చేసి ఉంటారు అమ్మాయి గారు. మేనేజర్ని ఎవరో చంపి అమ్మగారు గన్నుతో బెదిరించిన వీడియోని వెనక ముందు చూపించి అమ్మగారే మర్డర్ చేసినట్టుగా క్రియేట్ చేశారు. ఈ హత్య చేసి అమ్మగారి మీద నేరం మోపిన వాళ్ళని పట్టుకోవాలి. లేదంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లాన్ చేస్తారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు అమ్మాయి గారు. ఇవన్నీ పోలీసులు ఎందుకు ఆలోచించలేదు రాజు? అంత ఈజీగా అమ్మని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అమ్మాయి గారు. మీరేం కంగారు పడకండి. అమ్మగారి విషయంలో జడ్జిమెంట్ వచ్చే లోపు రే, హత్య చేసిన నీ ఎలాగైనా పట్టుకుంటానని రాజుగారు చెప్పాడు. అశోక్ సీక్రెట్ ప్లేస్లోనే ఉన్నాడు కదా, వాడు దొరికాడంటే మనం దొరికిపోతాం. మీరు దొరికిపోకూడదని నా అశోక్ని ఇరికిస్తారా? మీరు బతకడం కోసం మీకు సాయం చేసిన వాళ్ళని కూడా చంపేస్తారా? కోమలి కోమలి, కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవరైనా విన్నారంటే మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ నన్ను మోసం చేశారు కదా. నేను పెళ్లి చేసుకోవాల్సిన అశోక్ చేత హత్య చేయించి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం వెరీ క్లియర్ కోమలి. నీ అశోక్ని జైల్లో వేసి నిన్ను కంప్లీట్గా నా కౌగిల్లో దాచేసుకుంటా. అప్పుడు నీ అందం నాదే, నీకొచ్చే డబ్బు నాదే. నా ఉద్దేశం ఏంటో నీకు తెలీదా కోమలి? నీకు కొత్త జీవితం ఇవ్వాలని చూస్తున్నా. వంకర కూతలు కూస్తే నాలిక తెగుద్ది. కోమలి, నీ గురించి నిజం తెలిస్తే అందరికీ ఈ ప్రాబ్లం అని మన కోసం ఇలా చేయించాను. నిన్ను కాపాడడం కోసమే. నన్ను కాపాడాలి అంటే అశోక్ని ఇరికించాలా? వేరే ఎవరి చేతనైనా చేయించొచ్చు కదా. ఆ రాజు ఈ విషయాన్నంత ఈజీగా వదిలిపెట్టడని మీకు తెలుసు కదా. నా అశోక్కి శిక్ష పడితే నేను తట్టుకోలేను. నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఆవేశపడకు కోమలి. ఆ టైంలో మాకు అశోక్ తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. అయినా అప్పటికప్పుడు సడన్ గా మనకి పనిచేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే కదా ఉంటారు. అందుకే అశోక్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నువ్వేం కంగారు పడకు కోమలి. ఈ హత్య అశోక్ చేశాడని ఎవ్వరికీ తెలీదు. ఆధారాలన్నింటినీ తుడిచిపెట్టేశాం. ఉన్న ఆధారాలన్నీ విరూపాక్ష అత్తయ్య హత్య చేసినట్టుగానే ఉంటాయి. ఆ ఆధారాలతో తొందరలోనే విరూపాక్షకి శిక్ష పడుతుంది. ఇందులోనే సార్ ఆ ఫుటేజ్ అంతా ఉంది. ఈ కెమెరా ఫుటేజ్ అరెస్ట్ చేశారేంటి? ఏమో సార్, నాకు తెలీదు. ఇంకో కెమెరా ఉందేమో చూడు రాజు. ఇది కూడా అరెస్ట్ చేశారు అమ్మాయి గారు.
తప్పు చేసిన వాళ్ళు ఆధారాలు ఎందుకు వదిలిపెడతారు రాజు? ఖచ్చితంగా ఇది వాళ్ళ పని. ఇంకో కెమెరా ఉందన్నారు కదా, అందులో చూడు రాజు. ఉంది అమ్మాయి గారు. చెక్ చేయి రాజు. ఆధారం దొరికింది అమ్మాయి గారు. ఏమంటున్నావు రాజు? జూమ్ చేస్తాను చూడండి. వీడి చేతిలో గన్ ఉంది. ఖచ్చితంగా వీడే ఆ మేనేజర్ను చంపుంటాడు. వాడి ఫేస్ కనిపిస్తుందేమో చూడు రాజు. ఛే, తలకి క్యాప్ పెట్టుకున్నాడు అమ్మాయి గారు. ఫేస్ సరిగా కనిపించడం లేదు. ఛే, వీడి ఫేస్ సరిగా కనిపించడం లేదు అమ్మాయి గారు. ఖచ్చితంగా ఈ మర్డర్ వీడే చేసుంటాడు.